శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాత్ర చిత్త. కలౌ చండి వినాయకౌ అనేది ఆర్యోక్తి. కలియుగంలో చండీ పరదేవత అలానే గణపతి వీరిద్దరు కూడా వేగంగా వరాలిస్తారు అని చెప్పని మనకి అనాదిగా ఉన్నటువంటి ఒక సంప్రదాయం. దీన్ని అనుసరించి మనం చండీ హోమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ చండీ హోమం కూడా వసంత నవరాత్రుల్లో కానీ దేవీ నవరాత్రుల్లో కానీ చేసినప్పుడు మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక సమీపంలోనే మనకి వసంత నవరాత్రులు ఉన్నటువంటి కారణం చేత వసంత నవరాత్రులు అంటే ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి పర్యంతం ఉండేటువంటి కాలాన్ని వసంత నవరాత్రోత్సవములుగా మనకి సంప్రదాయం తెలియజేస్తున్నటువంటి మాట. ఇటువంటి ఈ వసంత నవరాత్రుల్లో ఉన్నటువంటి ఆదివారం నాడు అంటే మార్చి 22వ తేదీ 2026 మార్చి 22వ తేదీ నాడు ఈ చండీ హోమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. సాధారణంగా చండీ హోమం అంటే అమ్మవారి యొక్క సప్తశతిలో ఉన్నటువంటి 700 మంత్రాలతోటి హవనం చేయడం అనేది జరుగుతుంది. కానీ మనం నిర్వహించుకోబోతున్నటువంటి చండీ హోమం ఐశ్వర్య చండీ హోమం. మనందరికీ ఉండేటువంటి దారిద్ర్య బాధలు తొలగడానికి నిర్వహిస్తున్నటువంటి హవనం ఇది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనకి తంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గే స్మృత అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో, దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని ఈ సప్తశతిలో ఉండేటువంటి 700 మంత్రాలకి ముందు వెనక చేర్చి సంపుటీకరణ చేసి హవనం చేసినట్లయితే అది ఐశ్వర్యప్రదాయకమవుతుంది అనేటువంటి ప్రమాణ వచనాలు మనకి తంత్రంలో కనబడుతూ వస్తున్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ హోమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. గతంలో గడిచినటువంటి సంవత్సరాల్లో మనం ఈ హోమాన్ని ప్రతి నెలా నిర్వహించుకునేవాళ్ళం. దానివల్ల మేము చాలా లాభపడ్డామండి, మరలా చెయ్యండి అని అడుగుతున్నటువంటి వారి యొక్క అభ్యర్థన మేరకు ప్రతి నెలా చేయడం అంటే కొంచెం కష్టసాధ్యమైనటువంటి పనిగా ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి కారణం చేత కనీసం సంవత్సరానికి ఒక పర్యాయమైనా చేద్దాము అని చెప్పని అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ వసంత నవరాత్రుల్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా దివ్యమైంది. ఇది మంచిది ఇది చెడ్డది అనేది ఏమి ఉండదు కనుక అందరికీ కూడా సౌలభ్యంగా ఉండటం కోసం అని చెప్పని 2026 మార్చి 22వ తేదీ ఆదివారం అయినటువంటి కారణం చేత సర్వులు రావడానికి, హోమాన్ని వీక్షించడానికి, తీర్థప్రసాదాలు స్వీకరించడానికి సౌలభ్యంగా ఉంటుందనేటువంటి కారణం చేత ఆ రోజు ఏర్పాటు చేశాం. ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులోనే దారిద్ర్య దుఃఖ భయహారిణి అనేటువంటి మాట మనకు కనబడుతోంది. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని ఆ తల్లి పోగొడుతుంది. సదాత్ర చిత్త, ఎప్పుడూ కూడా ఎదుటివారికి మేలు చేయాలనేటువంటి ఆర్ద్రమైనటువంటి మనస్సుతో అమ్మవారు ఉంటున్నారు. కారుణ్యంతో ఆ తల్లి ఉంటుంది, వాత్సల్యంతో ఆ తల్లి ఉంటుంది. కనుక అటువంటి కారుణ్య వాత్సల్యమూర్తి అయినటువంటి ఆ చండీ పరదేవతను కనుక మనం ఆశ్రయించి ఈ మంత్ర సంపుటీకరణతో కనుక ఐశ్వర్య చండీ హోమం చేసుకున్నట్లయితే మనకున్నటువంటి ఈతి బాధలు తొలగడానికి అవకాశం ఏర్పడుతుంది. దుర్గాదేవి శీఘ్ర ప్రసన్నమైనటువంటి దైవం అని చెప్పని. అందుకని మనం భారతం చూసుకున్నట్లయితే భారతంలో ఈ యుద్ధ ప్రారంభానికి ముందు భీష్మ పర్వంలో వస్తుంది మనకి. కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునుడితోటి, అర్జున నువ్వు దుర్గాదేవిని స్తోత్రం చేయనగానే అర్జునుడు అక్కడ అమ్మవారిని స్తోత్రం చేస్తాడు. నమస్తే సిద్ధసేన అని ఆర్యే మందరవాసిని కుమారి కాళీ కపాళి కపిలే కృష్ణపింగళే అని అమ్మవారిని చక్కగా స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రానికి ప్రసన్నత చెందినటువంటి దుర్గాదేవి నీకు యుద్ధంలో విజయం కలుగుతుంది, సాక్షాత్తు కృష్ణుడే నీకు సహాయంగా ఉన్నాడు కదా అని చెప్పని వరమిస్తుంది. ఇలా పిలిస్తే అలా పలికేటువంటి తల్లి దుర్గాదేవి కనుక ఆ తల్లి హోమాన్ని మనందరం కూడా నిర్వహించుకుంటున్నాం. అయితే హోమాన్ని ఎలా చేసుకుంటున్నాం అంటే ఇందా చెప్పినట్టుగా సంపుటి అనేటువంటి పద్ధతితో చేసుకుంటూ 700 మంత్రాలకి కూడా మనం అందులో కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించబోతున్నాము. ఒక చాట తీసుకొని, మనందరికీ తెలుసు ముత్తైదువులైనటువంటి వారందరూ కూడా చాటలు నవ్వులు నోచుకుంటూ ఉంటారు, చాట వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇవి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని కలగజేస్తాయని చెప్పని ప్రతీతి. చాటకు వంశపాత్రం అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది వంశాన్ని వృద్ధి చేస్తుందని చెప్పని. అందుకని ఆ చాట చక్కగా చాటకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో సమస్తమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలు కూడా ఉంచి, అంటే జాకెట్ ముక్కలు కావచ్చు, పసుపు, కుంకుమ, సింధూరం, తాంబూలం, దాంతోపాటు పళ్ళు,
ఐశ్వర్యాన్ని కలగజేసేటువంటి తామర పువ్వు, ఇట్లాంటి సమస్తమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలు కూడా అందులో ఉంచి 700 మంత్రాలకి 700 చాటలతోటి హోమం చేయటం అనేది జరుగుతుంది. అంటే ఎంత భారీ ఖర్చు చూడండి. ఇవి కాక ఇంకొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలు, అద్భుతమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఇందులో ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని వీటితో ఇంత భవ్యంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా చక్కగా పాలు పంచుకొని మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి దూరం అవుతారని చెప్పని ఆశిస్తున్నాను. అయితే ఈ హోమం చేయగానే మీరు అందరూ కుబేరులు అయిపోతారు, మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి, మీ అందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేస్తాయి, ఇటువంటి అతిశయోక్తితో కూడినటువంటి మాటలు అయితే నేను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. ఆచరణ చేయటం అనేది మీ అందరి పేరు మీద మేము బాధ్యతగా చేస్తున్నాం. మీకున్నటువంటి భక్తి, మీకున్నటువంటి పూర్వజన్మ యొక్క సంచిత ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధారంగా ఉంటాయి కనుక వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా చేసినటువంటి కర్మ వృధా పోదు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా యజ్ఞార్థం కురు కర్మ అని మనం చేసేటువంటి ప్రతి పని కూడా యజ్ఞార్థమై ఉండాలి కనుక ఇక్కడ యజ్ఞార్థం కురు కర్మ అన్నప్పుడు ఇటువంటి యజ్ఞములే అనేటువంటి అర్థం అక్కడ స్వామి ఏం చెప్పలేదు. అవి పంచయజ్ఞములను ఆధారంగా చేసుకొని చెప్పారు. ఆ పంచయజ్ఞములు ఈ యజ్ఞం కూడా ఒకటి ఉంది కనుక ఇటువంటి యజ్ఞాది క్రతువులు చేసినటువంటి కారణం చేత ఆ యజ్ఞ నారాయణుడి యొక్క అనుగ్రహం చేత, యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనకున్నటువంటి ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మేము ఆచరిస్తున్నాం. అయితే ఈ హోమం ఎక్కడ జరుగుతుంది, ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, ఎన్ని గంటలకు రావాలి, ఈ హోమం చేయించుకునేటువంటి వారు ఏమైనా నియమాలు పాటించాలా, ఇటువంటి సందేహాలకి సమాధానాలు ఏమిటంటే కనుక ఈ హోమం ప్రాతకాలంలో ప్రారంభమవుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి బాలాపూర్ చౌరస్తాకి సమీపంలో ఉన్నటువంటి ధాతు నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ హోమ కార్యక్రమం జరుగుతుంది. దేవాలయం యొక్క అడ్రస్ను కూడా కింద పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ హోమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఏ సమయానికి ఏ కార్యక్రమాలు జరుగుతాయి, పూర్ణాహుతి కార్యక్రమం ఎన్ని గంటలకు ఉంటుంది, తీర్థప్రసాద వితరణ ఎన్ని గంటలకు ఉంటుంది అనేది కూడా మీ అందరికీ ఒకరోజు ముందుగా మళ్ళా ఈ తేజస్వి ఆస్ట్రో వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేయడం అనేది కూడా జరుగుతుంది. ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రాతకాలంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు కూడా అల్పాహారం, అలానే మధ్యాహ్న వేళ హోమం అంతా పూర్తయిన తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కనుక మీరందరూ కూడా ఆ రోజు చేయవలసిందల్లా భక్తిగా అక్కడికి రండి. వచ్చేవారందరూ కూడా సంప్రదాయమైనటువంటి వస్త్రధారణలో రండి. హాయిగా కూర్చున్నంతసేపు కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ అమ్మవారికి మీకున్నటువంటి ఆర్తిని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ హోమానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత చెల్లించాలంటే కనుక దంపతులకి 1116, దంపతులకి 1116, పెళ్లి కాని వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు ఒకరికి 1116గా చెల్లించవచ్చు. ఎవరైతే ఈ రుసుము చెల్లించి తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారు సంపూర్ణంగా మీ ఇంటి అడ్రస్ అంతా కూడా పిన్ కోడ్తో సహా రాసినట్లయితే మాకు పంపించినట్లయితే మీ అందరికీ కూడా హోమం అయిపోయిన నెల రోజుల్లోపుగా ప్రసాదాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని అందజేయడం అంటే ఏం పంపిస్తాము అంటే హోమ భస్మం ఏదైతే ఉంటుందో అది, అమ్మవారిని అర్చించినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో ఇది, ఈ రెండింటిని కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. హోమ భస్మం అన్నప్పుడు ఆ అగ్నిహోత్రంలో ఉన్నటువంటి వేడి చల్లారాలి. ఆ చల్లారిన తర్వాత దాన్ని జల్లెడ బట్టి మీకు పంపవలసినటువంటి స్థితి ఉంటుంది కనుక హోమమైనటువంటి వారం రోజుల తర్వాత కానీ అసలు పోస్ట్ చేయడం అనేది జరగదు. కనుక వెంటనే కంగారు పడిపోకండి, నెల రోజుల్లోపుగా మీకు పంపడం అనేది జరుగుతుంది. మరి వీటన్నిటికి కూడా మేము రుసుముని ఎలా చెల్లించాలి, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కింద పొందుపరిచినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో 9390193901 అనేటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. 9390193901 ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఉదయం 10 నుండి 6 గంటల వరకు మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంటుంది కనుక ఈలోపుగానే మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఎన్రోల్ అవుదాం అనుకునేటువంటి వారందరూ కూడా మార్చి 10వ తేదీ లోపుగా ఎన్రోల్ అవ్వండి. మార్చి 10వ తేదీ తర్వాత అయితే మాకు కొంత ఇబ్బంది అవుతుంది. అంటే ఈ లోపుగా మీరు చక్కగా కట్టారనుకోండి, మీ గోత్రనామాలు ఇవన్నీ కూడా రాసుకోవడం మాకు కొంత పని ఉంటుంది కనుక అవంతా కూడా సబబుగా చేసుకోవడానికి మాకు అవకాశాలు ఏర్పడతాయి. కనుక మార్చి 10వ తేదీ ఆఖరి తేదీ ఆ లోపుగా ఎన్రోల్ అవ్వండి. అలానే ఎవరెవరైతే కనుక ఇందులో ఎన్రోల్ అయినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రసీదు తీసుకోండి. మీకు కనుక రసీదు రాకపోతే మళ్ళీ ఇదే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఇది కూడా మేము కట్టాము మాకు రసీదు రాలేదు అనే దాన్ని అడిగి మరీ తీసుకోండి. ఆ రసీదు మీకు ఇచ్చినప్పుడు అందులో మీకు ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి గోత్రనామాలు సరిగ్గా వీళ్ళు రాశారా లేదా అది కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వ్యవహారం అంతా కూడా సాగిపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. మీ అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి చండీ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.